అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఛానల్. ఈరోజు సింపుల్గా ఆలు టమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఇది అన్నంలోకి చపాతీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. పూరీలో కూడా బాగానే ఉంటుంది. ఇందులో టమాటో వేయడం వల్ల కర్రీ అనేది పుల్ల పుల్ల కమ్మ టేస్టీగా ఉంటుంది. ఆలస్యం చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఆనియన్స్ కొంచెం మగ్గి మెత్తబడి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తర్వాత అందులో ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకొని అందులో కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. నేను ఆలుగడ్డ ముక్కలు కట్ చేసి ఒక బౌల్లో వాటర్ వేసి సాల్ట్ వేసి అందులో వేసి పెట్టుకున్నాను, ఆలుగడ్డ ముక్కలు నల్లబడకుండా ఉండడానికి. సో ఆలు ముక్కలు వేసుకున్నాను. నేనైతే ఒక మీడియం సైజ్వి 3 ఆలుగడ్డలు తీసుకున్నాను, కొంచెం పెద్ద సైజువి 3 టమాటోస్ తీసుకున్నాను. ఆలుగడ్డలు వేసిన తర్వాత కలిపి 1 నిమిషం మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి ఏవైతే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయో అవి వేసి ఒకసారి కలిపి అందులో కావలసినంత ఉప్పు, మనం తినేంత కారం వేసుకొని కొంచెం ధనియాల పొడి వేసి మంచిగా కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, అడగంటకుండా. టమాటోస్ వేసినాం కాబట్టి ఏం అడగంటది, కానీ మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ చూసుకోవాలి. టమాటోస్ ముక్కలు ఉండకుండా ఉండడానికి నేను టమాటోస్ని స్పూన్ తోటి ఇట్లా స్మాష్ చేసినాను, చేయకుండా ఏం లేదు. ఒకసారి కలిపి మూత పెట్టుకొని చూసి ఆలుగడ్డలు ప్రెస్ చేసి చూస్తే ఉడికినట్టయితే బంద్ చేయడమే, అంతే. ఒక 10 నిమిషాలు, పావుగంటలు అయిపోతుంది కర్రీ ఈజీగా. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఛానల్ని. ఏదైనా చేంజెస్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.